Good morning, friends. Welcome to Ashwath Telugu Trader. Momentum Bus Daily Analysis, episode number 46 కు వెల్కమ్. సో మనము ఈ మొమెంటమ్ బస్ట్ రిలేటెడ్ వీడియోస్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము. రీసెంట్గా మార్కెట్ కండిషన్స్ నాట్ ఫేవర్డ్ ఫర్ మొమెంటమ్ బస్ట్. సో దట్స్ వై మనం రీసెంట్గా కొన్ని వీడియోస్ చేయట్లేదు. But today I feel that again we have some good market conditions. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం క్రాస్ చెక్ చేసి చూద్దాము. సో this is a simple disclaimer. Okay, here I am not giving any buy and sell recommendations. It's purely by my own educational purpose only. సో మీకు తెలుసు ఇది ప్రొసీజర్ వేర్ ఫాలోయింగ్. మార్కెట్ బ్రెడ్త్ షీట్ అప్డేట్ చేయడము, మొమెంటమ్ బస్ సెటప్స్, ఏమన్నా 5 days మూవర్స్ ఉన్నాయా చూద్దాము. సో ఈ రీసెంట్ బ్రేక్అవుట్స్, మనం రీసెంట్ బ్రేక్అవుట్స్ యాజ్ ఆఫ్ నౌ ఏమీ యాడ్ చేయలేదు. సో అది వదిలేస్తే రిమైనింగ్ 3 కంటెంట్ విల్ సీ. ఓకే, సో గో టు మనము చార్టింగ్ అట్లాస్కి వెళ్దాము. సో దానికోసం మనము మార్కెట్ బ్రెడ్త్ షీట్, దిస్ ఈస్ ద మార్కెట్ బ్రెడ్త్ షీట్. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకు మార్కెట్ బ్రెడ్త్ షీట్ అప్డేషన్ ఈరోజు ఫుల్లీ చెప్తాను నేను ఎలా అప్డేట్ చేయాలనేది. సో మనకి ఈరోజు అట్లాస్ ఉంటుంది. ఇది చార్టింగ్లో అట్లాస్ ఆల్రెడీ నేను కోడ్ రాసి పెట్టాను మొత్తం ఎవ్రీథింగ్. ఓకే, సో ఈ అట్లాస్లో వచ్చేసి ఇది డైరెక్ట్గా నెంబర్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేసి, ఓకే, సో మనం ఇలా వస్తాయి వాల్యూస్ అన్నీ. సో ఈ వాల్యూస్లో ఈరోజు డేట్ ఏంటి, ఈరోజు 9th. ఓకే, మనం ఎప్పటి నుంచి అప్డేట్ చేయట్లేదు చూసి, మనం ఆల్మోస్ట్ 4th అప్డేట్ చేసాము, 5th నుంచి అప్డేట్ చేయట్లేదు. సో 5th నుంచి ఈ 4.5R ఈ 3 days ఉన్న నెంబర్స్, ఈ 3 days ఉన్న నెంబర్స్ను మనము కాపీ చేస్తున్నాం. ఇక్కడ జస్ట్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. 3 rows తర్వాత జస్ట్ పేస్ట్, ఇక్కడ పేస్ట్ వాల్యూస్ జస్ట్ పేస్ట్ చేసాము. ఈ 2026 డ్రాగ్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ 4th తర్వాత ఏ డేట్స్ ఉన్నాయి, 4th, 5th, 6th, 9th. 5th February, 6th February అండ్ 9th February. సో ఆల్ 3 days జస్ట్ డేట్స్ యాడ్ చేసి డ్రాగ్ చేసేయడమే. జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే విల్ గెట్ కలర్స్. సో ఈ కలర్స్ ఎలా వస్తాయి, వీటన్నిటికీ రిలేటెడ్ ఒక వీడియో నేను ఆల్రెడీ సపరేట్ వీడియో చేసా, హౌ టు డూ దిస్ షీట్. ఓకే, సో మనకు ఇప్పుడు కండిషన్స్ తెలిసిపోయినాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 3rd February ఆల్ గ్రీన్ కలర్స్, ఆల్ కాదు, 1 2 3 4 5 6 5 గ్రీన్, ఒక రెడ్, అంటే టోటల్ నెంబర్ వచ్చేసి టోటల్ 5 - 1 4 వస్తుంది. 4 అనేది 3 కన్నా ఎక్కువ కాబట్టి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో దట్స్ వై ఫ్రెష్ అప్ ట్రెండ్ కాబట్టి గ్రీన్ కలర్ స్క్రిప్ట్ రాసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ కలర్ రాసాము. సో నెక్స్ట్ డే 4th 1 2 3 4 గ్రీన్స్ అండ్ 2 రెడ్స్. 4 - 2 అంటే 2 కాబట్టి నో కోడింగ్. జస్ట్ అంటే ఏంటి దాని మీనింగ్, సేమ్ ప్రీవియస్ డే కండిషన్స్, పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేవు, బట్ అలా అని బ్యాడ్గా లేవు, జస్ట్ ఎగ్జిస్ట్ అలాగే ఉన్నాయి అని అర్థం. ఓకే, దిస్ ఈజ్ ద వైట్ అనేది నో సిగ్నిఫికెంట్, జస్ట్ వీఆర్ నాట్ యాడింగ్ ఎనీ 1 or -1. వైట్ అనేది 0 అనమాట. సో ఇక్కడ చూడండి, ఒక గ్రీన్ 2 రెడ్లు ఉన్నాయి. వైట్ అనేది ఓకే, నో వెయిటేజ్ కాబట్టి 0 ఉంటుంది. ఒక గ్రీన్ 1 2 రెడ్స్ -2 అంటే ఇక్కడ -1 వస్తుంది. -1 అనేది -3 కన్నా అంటే అంత చిన్నది కాదు కాబట్టి, సో నో, సేమ్ స్టేటస్ కో, ప్రీవియస్గా ఉన్న కండిషన్స్ అలాగే ఉన్నాయని అర్థం. ఎప్పుడైతే -3 or +3 కన్నా ఎక్కువ వస్తాయో అప్పుడే మనము కలర్ ఇస్తాం. ఇది చూడండి, 1 2 అండ్ -1.
2 - 1 సేమ్, 5 and 6 నో కలర్. అంటే ఏంటి, ఇంప్రూవ్మెంట్ ఏం లేదు, మార్కెట్ అప్ ట్రెండ్కి వచ్చింది కానీ బట్ దెర్ ఈజ్ నో ఫర్దర్ ఇంప్రూవ్మెంట్, అలాని డల్ అవ్వలేదు అని మీనింగ్. సో ఈరోజు 9th చూడండి, ఎస్టర్డే అన్ని రెడ్ గ్రీన్ వచ్చేసాయి. ఈ ఆరెంజ్ కూడా గ్రీన్గా ట్రీట్ చేయండి, ఇది ఆల్సో +1, అన్ని గ్రీనే. ఓకే, అన్ని గ్రీన్ అంటే ఏంటి, ఇది +6 అంటే ఏంటి, ఆల్రెడీ వచ్చిన అప్ ట్రెండ్ ఇంకా బుల్లిష్ అయిందని అర్థం. సో దట్స్ వై మనము బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇలా ఇస్తాం. ఓకే, కలర్ వచ్చేసి ఇది. సో ఇది. సో ఫైనల్లీ వన్స్ మనం చెప్తున్నాము 8th January వచ్చిన డౌన్ ట్రెండ్ అనేది స్లోగా 3rd Februaryకి అప్ ట్రెండ్గా చేంజ్ అయ్యి 3 days అలాగే డల్ పీరియడ్ నడిచి నౌ ఇప్పుడు మళ్ళీ అప్ ట్రెండ్, అంటే కొద్దిగా 3rd February వచ్చిన అప్ ట్రెండ్ అనేది ఇక్కడ బాగా కన్ఫర్మ్ అయింది. ఓకే, ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్, మనము ఈఎం వాల్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ లాస్ట్కి వస్తే వీ కాలం చెక్ చేస్తే ఈఎం వాల్యూస్ ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో ఎప్పుడే కానీ 12 అబోవ్ రాలేదని చాలాసార్లు చెప్పాం మనం. ఓకే, చూడండి ఇది సెప్టెంబర్ మార్కెట్ చేంజ్ అయింది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. 12th September అంతకన్నా ముందు 12 అబోవ్ ఉన్నాయి, బట్ 12th September నుంచి ఎక్కడా కానీ వెరీ రేర్గా ఈఎం వాల్యూ 12 వచ్చింది చూడండి. ఓకే, ఎప్పుడే కానీ రాలేదు. సో ఫస్ట్ టైం ఇక్కడ వచ్చింది 29th January. తర్వాత మళ్ళీ సస్టైన్ అవ్వలేక ఫైనల్గా ఇక్కడ వచ్చింది 3rd February డైరెక్ట్ 24 వచ్చింది. ఈఎం వాల్యూస్ నౌ చూడండి, ఇవి ఆల్ ఆర్ అబౌట్ 12, అంటే ఇది గుడ్ మార్కెట్ కండిషన్స్ వస్తున్నాయి అని దాని మీనింగ్. ఓకే, అట్ ద సేమ్ టైం 5 days అప్ 628కి రీచ్ అయింది చూడండి ఇది. సో రీసెంట్గా ఎప్పుడే కానీ 200, 150 దగ్గరే రివర్స్ అవుతూ ఉండేటి ఇవన్నీ చూడండి. సో బట్ ఫస్ట్ టైమ్ ఇట్ రీచ్ టు నియర్లీ 600కి రీచ్ అయినాయి. ఓకే, ఇది చూడండి, ఇది 180కి రీచ్ అయింది, 15% అప్. ఇంతకుముందు రీసెంట్గా చూడండి ఎక్కడ కానీ లేవు 180 అనే నెంబర్. సో ఇవన్నీ ఏం ఇండికేట్ చేస్తున్నాయి చూడండి, 180 అనేది నియర్ ఫ్యూచర్లో లేదు చూడండి, 15% అప్ అయినది ఇక్కడెక్కడో 20 మార్చిలో ఉంది ఇది. ఓకే, సో మార్చి, ఏప్రిల్ తర్వాత ఎక్కడ ఉంది చూడండి, 180 అనేది వెరీ రేర్. ఓకే, సో తర్వాత ఎక్కడా రాలేదన్నమాట రీసెంట్గా. సో ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ గెటింగ్ గుడ్ నెంబర్ వాల్యూస్. వాల్యూమ్ కూడా చూడండి 1.25. ఓకే, సో దిస్ గుడ్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. ఎవరైనా ఆల్రెడీ నేను 3rd or 4th February నేను చెప్పాను నేను. ఓకే, యూ కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్ ద స్టాక్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఈజీలీ ఐడెంటిఫైయింగ్ మార్కెట్ బ్రెడ్త్ షీట్ చూడండి ఎంత నీట్గా ఐడెంటిఫై చేస్తుందో. బుల్లిష్ కండిషన్ స్టార్ట్ అయినాయి. మీరు ఏం చేయాలంటే మీ సెటప్స్ ఏంటో ఐడెంటిఫై చేసి, కొందరు బాటమ్ బౌన్స్ ఉంటారు. సో నా వరకు నేను మొమెంటమ్ బస్ట్ ట్రేడ్ చేస్తూ ఉంటా. సో మొమెంటమ్ బస్ట్ ట్రేడ్స్ ఏమైనా ఉంటే ఐ విల్ టేక్ ఇట్ నౌ ఆన్వర్డ్స్. ఓకే, సో సో మనము ఇది బ్రెడ్త్ షీట్ అనాలసిస్. సెకండ్ పాయింట్ వచ్చేసి, సో లాస్ట్ ఫ్యూ డేస్లో ఏమైనా ఎస్టర్డే కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎస్టర్డే కోసం మనం స్కాన్ తీస్తున్నాము. ఓకే, దిస్ ఇస్ స్కాన్. సో ఇవి స్కాన్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసాను ఇంతకుముందు. ఓకే, జస్ట్ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ జస్ట్ వాచ్ లిస్ట్లో పేస్ట్ చేస్తున్నాం మనము. పేస్ట్ చేసి చాలా స్టాక్స్ ఉన్నాయి. ఓకే, జస్ట్ ఎన్ని స్టాక్స్ ఉన్నాయి చూద్దాం మనం ఒకసారి. 537 స్టాక్స్ వచ్చాయి. ఓకే, సో చాలా ఎక్కువ ఈ స్టాక్స్. 537 స్కాన్ చేయగలమా? సో ఐ విల్ ట్రై టు గివ్ ఫాస్ట్గా చేస్తా నేను. ఓకే, ఒకసారి ఎంత ఫాస్ట్గా చేయొచ్చో చూడండి. సో ఓన్లీ ఐ విల్ సీ టుడే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓన్లీ కంటిన్యూయేషన్ బ్రేక్అవుట్, ప్రయర్ అప్ ట్రెండ్, గుడ్ కన్సాలిడేషన్, క్లోజ్డ్ అట్ హై, ఇవి మాత్రమే చూస్తాను నేను. బాటమ్ బౌన్స్ చూడను. సో ఎందుకంటే బాటమ్ బౌన్స్ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. చూడండి, నో సెటప్స్. సో ఏం సెటప్స్ లేవు. నో సెటప్స్. సో ఇది కొద్దిగా పర్వాలేదు, బట్ నీట్గా లేదు. ఓకే,
జస్ట్ ఆయిల్ రెడ్ కలర్ పెట్టేస్తున్నా, లేటర్ విల్ సి. చూడండి ఇక్కడ సెటప్స్ ఏం లేవు, జస్ట్ మూవ్ అయ్యాయి, ర్యాండమ్ మూమెంట్ ఇది. ఓకే, సో ఇది కొద్దిగా పర్వాలేదు. ఓకే, ఏంజల్ 1. ఓకే, ప్రయర్ అప్ ట్రెండ్ 2 డేసే కన్సాలిడేషన్ ఉంది. ఓకే, సో మీకు స్కానర్లో 4% బ్రేక్అవుట్, 2%. ఓకే, స్కానర్లో ఇది 2000 అబోవ్ ఉంది కాబట్టి 2% అబోవ్. సో ఇది కొద్దిగా పర్వాలేదు. చూడండి ప్రయర్ అప్ ట్రెండ్, గుడ్ కన్సాలిడేషన్, ఓన్లీ 2 డేసే కన్సాలిడేషన్ ఉంది, ఇంకా కొద్దిగా పెరగాలి, ఎక్కువ ఒక 3 డేస్ ఉండాలి. ఇది క్లోజ్ అట్ హై. సో లేటర్ వీల్ మళ్ళీ అగైన్ మనం చూడొచ్చు, జస్ట్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్కానింగ్. సో ఇది కొద్దిగా బాగుంది చూడండి, అరవింద్. సో ఇది ఇలా, ఇది ఏంటంటే బ్రేక్అవుట్ ఈరోజు బ్రేక్అవుట్ అయింది, దానిని ఈరోజు క్లోజ్ చేస్తుంది. సో ఇది డిలేడ్ బ్రేక్అవుట్. ఓకే, బట్ ఇక్కడ గ్యాప్ ఉంది, అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్. అరవింద్ ఎర్నింగ్స్ కూడా వచ్చాయి చూడండి, ఒకసారి ఎర్నింగ్స్ చూస్తాము. ఎర్నింగ్స్ నెగిటివ్లో వచ్చాయి. ఓకే, మొమెంటమ్ బస్ట్లో మనము ఊరికే జస్ట్ క్యాజువల్గా చూస్తాము, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. ఎర్నింగ్స్ ఏమి ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఇక్కడ కనపడ్డాయని నేను చూపిస్తున్నా ఎర్నింగ్స్ ఎలా చూడాలని. ఇది మీకు క్వార్టర్లీ ఎర్నింగ్స్ అనేసి ఇది ఆన్ చేస్తే డైరెక్ట్గా ఎర్నింగ్స్ ఓపెన్ అయిపోతాయి మీకు, మళ్ళీ వేరే వెబ్సైట్కి వెళ్ళకుండా సింపుల్గా ఈ వెబ్సైట్లోనే మనం ఎర్నింగ్స్ కూడా చూడొచ్చు. సెటప్స్ ఏం కనపడట్లేదు. ఓకే, జస్ట్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ర్యాండమ్గా పెరిగాయి. ఓకే, సెటప్స్ కోసం వెయిట్ చేస్తున్నాం మనము. సో ఇది కొద్దిగా బాగుంది, బట్ ఈరోజు ఎర్నింగ్స్ ఉన్నాయి. బేర్స్ కార్పొరేషన్ ప్రయర్ అప్ ట్రెండ్, గుడ్ కన్సాలిడేషన్, క్లోజ్డ్ అట్ హై. ఓకే, ఇది చూడండి, ప్రయర్ అప్ ట్రెండ్ లేదు అంతగా, ఓన్లీ 2 డేస్ ఉంది. 3 to 4 డేస్ అప్ ట్రెండ్, 2 లించ్ కండిషన్స్. ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే 2 లించ్ మీద వీడియో ఉంటుంది, యూ అబ్జర్వ్ ద 2 లించ్ కండిషన్స్. ఓకే, లీనియర్, యంగ్, కన్సాలిడేషన్, క్వాలిటీ, క్లోజ్డ్ అట్ హై. ఓకే, ఇవి 2 లించ్ కండిషన్స్ చూడండి. సో ఇది కొద్దిగా బాగుంది, ప్రయర్ అప్ ట్రెండ్, గుడ్ కన్సాలిడేషన్, ఎస్టర్డే రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఓకే, సో ఇది ప్రయర్ అప్ ట్రెండ్ అనేది అంత జస్ట్ ర్యాండమ్గా ఉంది, ఇప్పుడే మార్కెట్ వచ్చింది కదా, ఓన్లీ 1 డే కన్సాలిడేషన్. చూడండి సెటప్స్ అంత పర్ఫెక్ట్గా లేవు. ఓకే, పర్ఫెక్ట్గా లేకపోవడం ఫామ్ అవుతూ ఉన్నాయి. ఓకే, సో ఇలా మనము ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ చెక్ చేయొచ్చు. See, no prior uptrend. This is a bottom bounce. మీకు పర్ఫెక్ట్ సెటప్స్ ఇప్పుడు లేవు. యాక్చువల్గా పర్ఫెక్ట్ సెటప్స్ నేను ఓల్డ్ వీడియోస్లో చాలా చూపించాను నేను. ఓకే, సో ఇవి పర్ఫెక్ట్ సెటప్స్ ఏం రావట్లేదు. సో ఇది కొద్దిగా ఓకే, ఇది కొద్దిగా బాగుంది. అన్ని ఎర్నింగ్స్ వచ్చి ఉన్నాయి అన్నమాట. సో ఎర్నింగ్స్ రివైవ్ అయితే మార్కెట్ ఆటోమేటిక్గా రివైవ్ అవుతుంది, అంతేకాని ఈ ట్రంప్లు వీటి వల్ల ఏం రివైవ్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి మనము. ఎర్నింగ్స్ బాగలేవు గత 1 ఇయర్గా. సో ఇది కొద్దిగా పర్వాలేదు. ఓకే, బట్ ఎర్నింగ్స్ ఉన్నాయి ఇక్కడ, బీ కేర్ఫుల్. మొమెంటమ్ బస్ట్ కానీ ఎనీ సెటప్స్ ఎర్నింగ్స్ ఉన్నప్పుడు తీసుకోకూడదు మనం.
ఓకే. సో, లైక్ దిస్ అన్నీ చెక్ చేసుకోవాలి మనము. లైవ్ మార్కెట్‌లో చెక్ చేసుకొని ఏమన్నా పొజిషన్స్ ఉంటే మనము ఏమన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మెటల్ ఇండస్ట్రీ బావుందనేసి రీసెంట్‌గా నేను మెటల్ మీద వీడియో చేశా కదా! సో, ఇది చూడండి మెటల్ ఇండస్ట్రీ కొద్దిగా బాగా పెరుగుతూ ఉంది. ఓకే. సో, మెటల్స్‌లో అండ్ కాపరు ఇవి కొద్దిగా పెరుగుతూ ఉన్నాయి. ఈటీఎఫ్స్ మెటల్ ఈటీఎఫ్ అందుకు బావుంది. మెటల్ ఈటీఎఫ్ కన్జ్యూమర్ అదే పబ్లిక్ సెక్టార్ ఈటీఎఫ్స్, ఎనర్జీ సెక్టార్ ఇవి బావున్నాయి ప్రెజెంట్. సో, దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ సెటప్స్. ఇదో ఇలా ఉండాలి. ఇక్కడ ఉన్నాయి కదా! ఇలాంటి మూవ్‌మెంట్స్ ఉండాలి. ఇక్కడ చూడండి రాండమ్‌నెస్‌కి దీనికి డిఫరెన్స్. ఓకే. పర్ఫెక్ట్ అంటే ఇలా ఉంటాయి సెటప్స్. ఇక్కడ చూడండి కొద్దిగా రాండమ్‌నెస్‌గా ఉంది. డిఫరెన్స్ అది. సో, ఇలా మనము ఎండ్ వరకు జెడ్ వరకెళ్తే సో, ఏమైనా సెటప్స్ ఉంటే తీసుకోవాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు పర్ఫెక్ట్ సెటప్ ఎలా ఉంటుందో నేను ఒక 2, 3 చూపిస్తా మీకు పర్ఫెక్ట్ సెటప్స్. చూడండి ఇక్కడ పర్ఫెక్ట్ సెటప్స్ కనిపిస్తాయి మీకు పర్ఫెక్ట్ సెటప్స్. థీస్ ఆర్ ద పర్ఫెక్ట్ సెటప్స్. నేను ప్రీవియస్‌గా నోట్ చేసిన సెటప్స్ ఇవి. కొద్దిగా నీట్‌గా ఉంటాయి చూడండి. ప్రయర్ అప్ ట్రెండ్, గుడ్ కన్సాలిడేషన్, క్లోజ్ దట్ హై. చూడండి ఇది పర్ఫెక్ట్‌గా ఉంది. ఇలా ఉండాలి. ఓకే. సో, ఈరోజు ఎప్పుడు ఇలాంటి స్టాక్స్ కనిపించట్లేదు. ఇది చూడండి ఇది పర్ఫెక్ట్. ఓకే. 3 క్వాలిటీస్ ఉంటాయి. అప్ ట్రెండ్ క్వాలిటీ, కన్సాలిడేషన్ క్వాలిటీ, క్లోజ్ దట్ హై. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఫర్ పర్ఫెక్ట్ సెటప్స్. ఓకే. ఫస్ట్ లెగ్ చూడండి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓకే. ఒకప్పుడు వచ్చినవి ఇవి ఇప్పుడు రావట్లేదు ఇలాంటిటి. ఇప్పుడే మార్కెట్ స్టార్ట్ అయింది కదా! కొన్ని రోజులకు ఇవి పర్ఫెక్ట్ వస్తాయి. సో, ఇది చూడండి వీటికి వాటికి ఎగ్జాంపుల్స్. ఇందాక మనం చాలా స్టాక్స్ చూసాం. వాటికి ఈరోజు ఇవి ఓల్డ్ ఎగ్జాంపుల్స్. వీటికి డిఫరెన్స్ చూడండి. సో, దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ చూడండి కామెంట్లు నీట్‌గా ఉన్నాయి. ఇది చూడండి ఎంత బావుందో ఇది. ఆల్ ఆర్ వెరీ గుడ్ ఇలా ఉండాలి. ఓకే. అప్పుడు మనకు మొమెంటం ఉంటుంది. ప్రైయర్ అప్ ట్రెండ్, గుడ్ కన్సాలిడేషన్, క్లోజ్డ్ అట్ హై. సో, ఇలా మనము మంచి స్టాక్స్ ఎప్పుడైనా ఉంటే వాటిని సేవ్ చేసి పెట్టుకొని రెగ్యులర్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకు విజువల్ మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే పర్ఫెక్ట్ సెటప్ ఐడెంటిఫై చేస్తామో ఇమ్మీడియేట్‌లీ మనము నోట్ చేయొచ్చు లైవ్ మార్కెట్‌లో. ఓకే. సో, మనం రెగ్యులర్‌గా మంచి చార్ట్స్‌ని చూస్తూ ఉండాలి. మంచి చార్ట్ ఏదో ఇది చూడండి. థీస్ ఆర్ ద పర్ఫెక్ట్ సెటప్స్. ఐ రిటర్న్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ 3 క్వాలిటీస్. అప్ ట్రెండ్ క్వాలిటీ, కన్సాలిడేషన్ క్వాలిటీ, క్లోజ్డ్ అట్ హై. ఎవ్రీథింగ్ ఓకే. సో, ఇలా ఉండాలి. సో, ఇలాంటి స్టాక్స్ అన్నీ మనము సేవ్ చేసి పెట్టుకొని చూడాలి. సో, ఇది పర్ఫెక్ట్‌నెస్. అంటే అని ఈరోజు కనపడినది కాదు పర్ఫెక్ట్‌నెస్. ఈరోజు ఎందుకు ప్రతి స్టాక్ బాలేదని చెప్తున్నానంటే ఇది రీజన్. సో, ఇక్కడ చూడండి ఇవి పర్ఫెక్ట్. క్లియర్? సో, ఇవే కొన్ని ఎగ్జాంపుల్స్ పర్ఫెక్ట్ సెటప్‌కు. మనం పర్ఫెక్ట్ సెటప్స్ అన్నీ చూసాం కదా! సో, ఈ రోజుకు ఇది ఆపేస్తాము. వీడియో చాలా లెంత్ అవుతుంది. ఓకే. సో, ఇది ఈరోజు అనాలిసిస్. ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అశ్వథ్ తెలుగు ట్రేడర్. థాంక్ యూ.